బెల్లంపల్లి పట్టణంలోని గంగారాం నగర్ 13వ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభను ఆర్డీఓ హరికృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు లబ్ధిదారుల పేర్ల వివరాలను వార్డు ఆఫీసర్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ లిస్టు పేర్లు రాని వారు సభలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జకుల శ్వేత, కౌన్సిలర్ బండి ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఇండ్లు వచ్చే విధంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడి రేషన్ కార్డులు వచ్చే విధంగా మాట్లాడి మీ అందరికీ నేను అందుబాటులో ఉండి పనిచేస్తానని చెప్పేసి మాట ఇస్తున్నా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా ఖచ్చితంగా 6 గ్యారంటీలు ప్రజల్లో తీసుకుపోతుంది. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఒకప్పుడు అన్ని గంగారంలో గుడిసెలు ఉండే. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ. ఇలా ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి ఇలా అందరూ గుడిసె ఉన్న ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు ఇచ్చారు. 10 సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు ఇచ్చిందా మీరు అందరూ ఒకసారి చెప్పండి. ఎవరికైనా 10 సంవత్సరాలు రేషన్ కార్డు వచ్చిందా? ఎవరికి రాలేదు. ఇలా ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు పథకాలు అందుతలేవు. ఇప్పుడు రేషన్ కార్డు ఉంటేనే మన గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అందుతాయి కాబట్టి ఖచ్చితంగా అందరికి రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఎవరికి భేదాభిదాలు లేకుండా ప్రతి ఇంటింటికి పోయి నేనే దగ్గర ఉండి సర్వే చేయించిన. ఇక్కడ ఏమైనా మిస్ అయితే ఖచ్చితంగా మళ్ళా మీకు వచ్చే విధంగా నేను ముందుండి మీకు పనిచేస్తానని చెప్తా ఉన్నాను. మన ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ పిల్లలకి కూడా ఇంక్లూడ్ చేసుకునే కూడా ఆప్షన్. ఎవరికైతే సర్వే జరిగిందో ఫస్ట్ విడతలు ఏంటంటే ల్యాండ్ ఉండి వాళ్ళు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇండ్లు వస్తాయి. ల్యాండ్ లేదు మరి మాకు ఎట్లా అని చెప్పేసి అడుగుతారు మీరు. ల్యాండ్ లేని వాళ్ళకి కూడా సెకండ్ విడతల గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఇస్తుంది, గవర్నమెంట్ నుంచి ఇల్లు ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ పాయింట్ రేషన్ కార్డు. రేషన్ కార్డు కూడా ఇంతకుముందు మనకి రాక చాలా ఇబ్బంది పడ్డారు ఇవ్వరు కూడా అందరు కూడా. కాబట్టి రేషన్ కార్డు విషయానికి వస్తే పిల్లలు పుట్టిన పిల్లలు ఉంటారు కదా, మనకి పుట్టిన పిల్లలు కూడా అందరూ యాడ్ కాదు కాబట్టి అదేవిధంగా డిలీషన్ అంటే ఏంటి, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఉంటారు, పెళ్ళైన తల్లిదండ్రులకి సపరేట్ కావాలి. వాళ్ళది కూడా కొత్త పెళ్ళైన జంటలు దంపతులు ఎవరు ఉంటారో వాళ్ళు కూడా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి, పిల్లల పేరు కూడా ఎక్కించుకోవడానికి అడిషన్. ఏదైనా కూడా రేషన్ కార్డు కొత్త రేషన్ కానివ్వండి, అడిషన్ కానివ్వండి, డిలీషన్ కానివ్వండి, ఏదైనా కూడా అప్లై చేసుకోవడానికి మీకు ఇప్పుడు వాట్సాప్లో పెట్టుకోవచ్చు. ఎవరైనా కూడా రేషన్ కార్డు